ఫ్రెండ్స్ అక్కినేని నాగార్జున అభిమానులు అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాగార్జున సినిమాల గురించి కానీ మహేష్ బాబు సినిమాల గురించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాగార్జున శివ మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్, అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ కలెక్షన్ల మధ్య తేడా చూద్దాం. ఏ మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించింది, ఏ మూవీ కలెక్షన్లలో వెనుకబడిందో చూద్దాం. అయితే కొన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ ఉవ్వెత్తున భారీగా కొనసాగుతుంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమాలు, అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలు, అలాగే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపని సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. వాటికి సినీ ప్రియుల నుండి కొన్నింటికి మంచి ఆదరణ లభిస్తే కొన్ని సినిమాలు అంతగా ఆదరణ పొందడం లేదు. అయితే వారానికి 1 నుండి 2 పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు. ఇందులో భాగంగానే శివ మూవీ రీ రిలీజ్, బిజినెస్ మ్యాన్ మూవీ రీ రిలీజ్ అయ్యాయి. ఈ 2 సినిమాలకు ఎందుకు కలెక్షన్ల మధ్య పోటీ చూడాలంటే ఈ సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అయ్యాయి. ఈ 2 సినిమాల మధ్య 2 వారాల గ్యాప్ మాత్రమే ఉంది. అందుకనే ఈ 2 సినిమాల మధ్య తేడా చూద్దాం. మొదటగా శివ మూవీ సినిమా గురించి చూస్తే ఈ సినిమా మొదటగా 1989 అక్టోబర్ 5న విడుదలైంది. ఇండియన్ సినిమాలలో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నాగార్జున కెరీర్లో భారీ విజయం సాధించిన మూవీగా మొదటిసారి ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ను దక్కించుకుంది. ఈ సినిమా అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగు భాషతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో భారీ విజయాలు సాధించింది. శివ మూవీ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి ఫైనల్ రన్లో ఈ సినిమా 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా 100 రోజుల కేంద్రాలతో పాటు సిల్వర్ జూబ్లీ కేంద్రాలను కూడా సాధించింది. నాగార్జున కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ మూవీగా నిలిచింది. తెలుగు సినిమా స్థితిగతులనే మార్చేసింది. ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున కెరీర్కి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇటువంటి ఈ కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయింది. 4K ఫార్మాట్లో డాల్బీ అట్మాస్ సౌండ్స్తో సరికొత్తగా రీ రిలీజ్ చేశారు. నవంబర్ 14న రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ హీరోలలో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన హీరోగా నాగార్జున, అదేవిధంగా ఎక్కువ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా శివ మూవీ నిలిచింది. ఇక మహేష్ బాబు గురించి చూస్తే రీ రికార్డులు తెలుగులో సగానికి పైగా ఈయన సినిమాలే ఉన్నాయి. రీ రిలీజ్ సినిమాలో రారాజుగా చెప్పవచ్చు మహేష్ బాబుని. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు, అది పాత సినిమానా కొత్త సినిమానా అయినా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈయన సినిమాలకు హిట్ ఫ్లాప్ టాక్తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతాయి. బిజినెస్ మ్యాన్ మూవీ మొదటగా జనవరి 13, 2012లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు వసూలు చేసింది, మాత్రం 95 కోట్ల గ్రాస్, 55 కోట్ల షేర్ వసూలు చేసింది. 15 కోట్లకు పైగా లాభాలు పొందింది. ఈ సినిమా 350 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 3 కేంద్రాలలో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. కమర్షియల్గా హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్లో హిట్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాను మొదటిసారి 2023లో రీ రిలీజ్ చేశారు. ఫైనల్ రన్లో ఈ సినిమా 5,85,00,000 గ్రాస్ వసూలు చేసింది. వన్ ఆఫ్ ది బెస్ట్ రీ రిలీజ్ కలెక్షన్లు వసూలు చేసింది బాక్సాఫీస్ వద్ద. ఇక రెండవసారి నవంబర్ 29, 2025లో 2 రోజుల క్రితం విడుదలైంది. ఈ సినిమా రెండవసారి కూడా ప్రేక్షకుల ఆశీర్వాదం పొందింది. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. అయితే శివ మూవీకి హీరోలతో, దర్శకులతో ప్రమోషన్ చేయించారు. దానివల్ల శివ మూవీపై భారీ బజ్ ఏర్పడింది. విడుదలకు ముందు, విడుదలకు తర్వాత భారీ కలెక్షన్లు వసూలు చేసింది. అయితే బిజినెస్ మ్యాన్ మూవీకి ప్రమోషన్స్ అంతగా చేయలేదు. ఈ ప్రభావం సినిమాపై పడి డీసెంట్ కలెక్షన్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
రెండవసారి రీ రిలీజ్ కావడం వల్ల సినీ సభ్యులు అంతగా ప్రమోషన్స్పై దృష్టి పెట్టలేకపోయి ఉండకపోవచ్చు. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాని ఆదరించారు. ఇక శివ సినిమా రిలీజ్లో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 2,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. అదే బిజినెస్ మ్యాన్ మూవీ 1,05,00,000 గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అంటే శివ మూవీ బిజినెస్ మ్యాన్ మూవీ కంటే 1,45,00,000 గ్రాస్ ఎక్కువగా వసూలు చేసింది. మొదటి రోజు శివ మూవీ కలెక్షన్లు బిజినెస్ మ్యాన్ మూవీ అందుకోలేకపోయింది. ఏది ఏమైనా మొదటి రోజు క్లియర్గా బిజినెస్ మ్యాన్ మూవీపై శివ మూవీ రీ రిలీజ్ కలెక్షన్లో విజయం సాధించింది.